రోజా అరెస్ట్ ఖాయమా? వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 2023 డిసెంబర్లో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం, యువతలో క్రీడా స్ఫూర్తిని నింపడం ఈ కార్యక్రమం లక్ష్యం. 47 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి 119 కోట్ల నిధులు కేటాయించినట్టు అధికారులు కూడా పేర్కొన్నారు. అయితే ఈ కార్యక్రమం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని, నిధులు భారీగా దుర్వినియోగమయ్యాయంటూ ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరోపణలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఇందులో అవకతవకలు జరిగినట్టు నిర్ధారించినట్టు సమాచారం. జిల్లా క్రీడా సంస్థల్లో తనిఖీలు చేసిన విజిలెన్స్ అధికారులు కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. క్రీడా పరికరాల కొనుగోలు, పోటీల నిర్వహణ, నగదు బహుమతుల కేటాయింపు వంటి అన్ని అంశాలను పరిశీలించిన విజిలెన్స్ 40 కోట్ల వరకు నిధులు దుర్వినియోగమైనట్టు ప్రాథమికంగా నిర్ధారించింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు సమాచారం. అప్పటి క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలపై ఆరోపణలున్నాయి. రోజా ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బుతో లగ్జరీ కార్లు కొనుగోలు చేసినట్టు టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. విజిలెన్స్ నివేదిక తర్వాత రోజా, బైరెడ్డితో పాటు ఇతర అధికారులపై కేసులు నమోదు కావచ్చని, అరెస్టులు జరిగే అవకాశం ఉందని కూడా ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.